DVSK lectures. In today's lecture, we are going to discuss about JEE Main 2024 cutoff ranks of NIT Andhra Pradesh for all branches, for all categories OC, EWS, OBC, SC and ST. సో JEE Main 2024 కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. NIT ఆంధ్రప్రదేశ్లో అన్ని బ్రాంచెస్కి, అదేవిధంగా అన్ని కేటగిరీస్కి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఎవరికైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి. మీకు ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లైవ్ సెషన్స్ ద్వారా అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయే వరకు 2025 కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి, ఆప్టిమైజ్ చేసి ఏది బెటర్ అనేది మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. NIT ఆంధ్రప్రదేశ్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఇది యంగెస్ట్ NIT అండి. 172 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికైతే నిర్ఫ్ ర్యాంక్ అయితే రాలేదండి. సో నిర్ఫ్ ర్యాంక్ రావడానికి కొంచెం ఏజ్ ఆఫ్ ద కాలేజ్ కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో అడ్మిషన్ తీసుకోవడం కోసము మీరు చాలా జాగ్రత్తగా డెసిషన్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే NIT కదా అని చాలామంది చేరిపోతుంటారు. బట్ దీనికన్నా కూడా బెటర్ ప్రైవేట్ ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా ఆప్టిమైజ్ చేసి డెసిషన్ అయితే తీసుకోండి. ఇక నా ఫీ స్ట్రక్చర్ వివరాలకు కానీ వస్తే, ఫస్ట్ సెమిస్టర్లో మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు 87,100 రూపీస్ కట్టాలండి. అదే సెకండ్ సెమిస్టర్లో అయితే 65,400 అండి. ఇక నా సెకండ్ ఇయర్ నుంచి అయితే ప్రతి సెమిస్టర్ కూడా 65,400 అయితే కట్టాలండి. ఇది హాస్టల్ కాకుండా. సో ఈ ఫస్ట్ సెమిస్టర్లో అంటే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అదర్ ఫీజు అనేటివి ఉంటాయండి. లైబ్రరీ ఫీ అని, ఆ విధంగా రకరకాల ఫీజు. అందువల్ల ఒక 24,600 రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా అయితే పడుతుందండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో NIT వరంగల్ రివ్యూలో అయితే చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అదైతే చూడండి. సో ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్ అయితే క్లియర్గా అర్థం చేసుకోవాలండి. రిజర్వేషన్ లేకపోతే మీకు ఒకే ర్యాంక్ వస్తుందండి. అది కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉన్నటువంటి ర్యాంకు. అదే రిజర్వేషన్ కానీ ఉన్నదంటే మీకు 2 ర్యాంక్స్ ఇస్తారండి. ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంకు, అంటే అటెండ్ అయిన అందరూ దాదాపు 13 lakhs మంది అటెండ్ అవుతుంటారండి. సో 13 lakh మెంబర్స్కి ర్యాంక్ ఇస్తారు, అదొక ర్యాంకు. రిజర్వేషన్ కేటగిరీలో ర్యాంకు ఇంకొక ర్యాంక్ ఇస్తారండి, అది కేటగిరీ ర్యాంక్ అంటారు. మీరు కానీ ఈడబ్ల్యూఎస్ కింద వస్తే ఈడబ్ల్యూఎస్ పిల్లల్లో మీ ర్యాంక్ ఎంత అనేది ఇంకొక ర్యాంక్ అండి. సో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకునేటప్పుడు రిజర్వేషన్ కానీ ఉంటే మీరు ఓన్లీ కేటగిరీ ర్యాంక్ మాత్రమే చూసుకోవాలండి. రిజర్వేషన్ లేకపోతే CRL ర్యాంక్ అయితే చూసుకోవాలండి. NITస్లో అడ్మిషన్ కానీ తీసుకున్నామంటే 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేకి హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి ఇస్తారండి. సపోజ్ ఇప్పుడు NIT AP తీసుకున్నా అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పిల్లలకి 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయండి. మిగతా స్టేట్స్ నుంచి వచ్చే పిల్లలకి 50% సీట్స్ ఉంటాయండి. IITs కానీ, IIITs కానివ్వండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే వాటిల్లో ఆల్ ఇండియా కోటా ఉంటుందండి. అంటే దీంట్లో స్టేట్కి 50% సీట్లు అట్ట అనేది ఏమీ ఉండదండి. సో ఇకన బీటెక్ ప్రోగ్రామ్స్ NIT APలో తీసుకుంటే బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, CSE, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకుంటే NITస్లో మీరు హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్, అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆ విధంగా చూసుకోవాలండి. IITs కానివ్వండి, IIITs కానివ్వండి, అట్లా హోమ్ స్టేట్ అనేది ఉండదు. ఇక బయోటెక్నాలజీ కానీ తీసుకుంటే జనరల్ కేటగిరీ 57,705 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట కింద అయితే 50,296 వరకు వచ్చిందండి. OBC అయితే 18,882 అండి. గర్ల్స్ కోట అయితే 20,213 అండి. యాజ్ ఏ సెడ్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ నుంచి ST కేటగిరీ వరకు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి ర్యాంక్స్ అయితే చూసుకోవాలండి. సో మిగతా బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా CSE తీసుకుంటే జనరల్ కేటగిరీలో 14,707కి ఆగిపోయిందండి. అదే గర్ల్స్ కోట అయితే 16,697 వరకు వచ్చిందండి. అదే మెకానికల్ తీసుకుంటే SC కేటగిరీ 7,418 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 7,399 వరకు వచ్చిందండి. ఇకన ECE తీసుకుంటే జనరల్ కేటగిరీ 24,588 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 23,576కే ఆగిపోయిందండి. సో మిగతావన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేట్ నుంచి వచ్చిన పిల్లలు NIT APలో కట్ ఆఫ్ ర్యాంక్స్ తీసుకుంటే బయోటెక్నాలజీ 51,528 అండి. గర్ల్స్ అయితే 38,473 వరకు వచ్చిందండి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 18,548 అండి. గర్ల్స్ కోట అయితే 24,130 అండి. సో ఇది రెడిక్యులస్ అండి. మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. హోమ్ స్టేట్కి జనరల్గా పెద్ద ర్యాంక్స్ వరకు వస్తుంటాయండి. బట్ తెలుగు స్టేట్ పిల్లల్లో ర్యాంక్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి NIT AP
సిఎస్సి హోమ్ స్టేట్ ర్యాంక్ ఇందాకే చూసాము 14,707కే ఆగిపోయింది. బట్ అదర్ స్టేట్ పిల్లలకి మాత్రం 18,548 వరకు వచ్చిందండి. అదేవిధంగా గర్ల్స్ కోటా తీసుకున్నా కూడా హోమ్ స్టేట్ 16,700కి ఆగిపోయిందండి. అదర్ స్టేట్ తీసుకుంటే 24,130 వరకు వచ్చిందండి. మీరు ఎన్ఐటి తిరుచిరాపల్లి తీసుకున్నా లేకపోతే ఎన్ఐటి కర్ణాటక అంటే సూరత్కల్ తీసుకున్నా కానీ, ఎస్పెషల్లీ క్యాలికట్ కేరళలో ఉన్నటువంటి ఎన్ఐటి తీసుకున్నారంటే హోమ్ స్టేట్ చాలా పెద్ద ర్యాంక్స్ వరకు కూడా వస్తాయి. బట్ మన తెలుగు స్టేట్ యొక్క ఎన్ఐటీలు కానీ తీసుకున్నామంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏపీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి హోమ్ స్టేట్ 14,700కి ఆగిపోయింది. గర్ల్స్ కోట అయితే 16,700కి ఆగిపోయింది. వెరాజ్ అదర్ స్టేట్ మాత్రము మీకు 18,548 వరకు సిఎస్సి వచ్చింది. 24,000 వరకు కూడా గర్ల్స్ కోట కింద సిఎస్సి అనేది వచ్చిందండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే జేఈ మెయిన్ ర్యాంక్స్ చాలా ఎక్కువ వస్తాయండి తెలుగు స్టేట్స్లో. అందువల్ల ఈ హోమ్ స్టేట్ కోటాకి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. బట్ నాకు తెలిసి 14,700 స్టూడెంట్స్ ఎన్ఐటి ఏపీలో సిఎస్సి దానికన్నా బెటర్ ఆప్షన్స్ ప్రైవేట్లో చాలా ఉన్నాయండి. మనం కౌన్సిలింగ్ గైడెన్స్ అప్పుడు అవి అయితే డిస్కస్ చేద్దామండి. ఇక మిగతా ర్యాంక్స్ అన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈసీ తీసుకుంటే 25,707 వరకు వచ్చిందండి అదర్ స్టేట్. గర్ల్స్ కోటా తీసుకున్నామంటే 34,426 వరకు వచ్చిందండి. సో ఇక ప్లేస్మెంట్స్ తీసుకున్నా కూడా ఎన్ఐటి ఏపీ అనేది ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. ఓన్లీ సిఎస్సికి మాత్రం యావరేజ్ ప్యాకేజ్ అబౌట్ 10 lakhs ఉంది. వెబ్సైట్లో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వలేదండి. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ మాత్రం అరౌండ్ 44-45 lakhs అయితే ఉంటుందండి. యావరేజ్ ప్యాకేజ్ సిఎస్సికి మాత్రం అరౌండ్ 10-11 lakhs అయితే ఉంటుందండి. బట్ ఎన్ఐటి ఏపీ చూస్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా మీకు ఉండే అదర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు ఎన్ఐటి కదా అనేసి చేరిపోతూ ఉంటారు. అట్లా చూడకూడదండి. ఎన్ఐటీస్కి మించినటువంటి బెటర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మీకు వస్తుందో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకోవాలండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.